ఆసుపత్రి కాంపౌండర్ చేసిన నిర్వాకం సంచలనంగా మారింది. మహిళా డాక్టర్లు దుస్తులు మార్చుకునే క్రమంలో వారికి తెలియకుండా సీక్రెట్ గా వీడియోలు చిత్రీకరించాడు. విషయం బయటకు పొక్కడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని అతడి వద్ద నుంచి సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఈలోగా ఓ వార్త గుప్పుమని వ్యాపించింది. కాంపౌండర్ సెల్ ఫోన్ లో దాదాపుగా 200కు పైగా వీడియోలున్నట్లు ప్రచారం జరిగింది. ఇంతకీ ఆ ఫోన్లో వందలాది వీడియోలున్నాయా? కేసును విచారిస్తున్న పోలీసులు ఏం చెబుతున్నారు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నడింపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని కాటూరి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ పలు వైద్య సేవలు అందిస్తోంది. ఇటీవలి కాలంలో ఈ ఆసుపత్రి వార్తల్లోకి ఎక్కింది. అక్కడ పనిచేస్తున్న వెంకట సాయి అనే కాంపౌండర్ చేయరాని పని చేశాడంటూ వార్తలు గుప్పుమన్నాయి. ఆసుపత్రిలో పనిచేస్తున్న లేడీ డాక్టర్లు డ్రెస్ మార్చుకునే సమయంలో వారికి తెలియకుండా కాంపౌండర్ వెంకట సాయి వీడియోలు చిత్రీకరించినట్లు తెలిసింది. ఈ విషయం తెలిసిన వెంటనే కాలేజీ డీన్ తరపున ఒక సర్జన్ కాల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. కాంపౌండర్ నుంచి సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. అందులో అభ్యంతరకరంగా ఉన్నటువంటి 2 వీడియోలను డిలీట్ చేశారు. సెల్ ఫోన్ను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపినట్లు సౌత్ జోన్ డీఎస్పీ భానుదయ తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్య కారణం ఏంటంటే గుంటూరు జిల్లాలో కాటూరి మెడికల్ కాలేజ్ కి సంబంధించిన ఒక ఘటనలో చాలా మటుకు హిస్టరిక్ న్యూస్ కానీ అనేకమైన అనవసరమైన వార్తలు కానీ ప్రచురించడం జరుగుతుంది. వీటన్నిటికీ సంబంధించి ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ సైడ్ ఒక క్లారిఫికేషన్ నోట్ ఇవ్వడం కోసం మాత్రమే ఈ సమావేశానికి మిమ్మల్ని అందరినీ కూడా పిలవడం జరిగింది. 24 నవంబర్ 2025 ఈవినింగ్ కాటూరి మెడికల్ కాలేజ్ నుంచి మాకు ఒక రిపోర్ట్ రావడం జరిగింది. From a surgeon, from a department surgeon and also from the dean of the college saying that Katuri Medical College lo oka nela kritam join aina Venkata Sai ane oka male nurse evaraithe unnaro atanu obscene videos female doctors inka PG students edaithe dressing room lo dresses change cheskuntaru before the OT theater ఆ పర్టికులర్ రూమ్ లో అతను ఫీమేల్ స్టాఫ్ యొక్క వీడియోస్ తీస్తున్నారు, న్యూడ్ వీడియోస్ తీస్తున్నారు అని ఒక కంప్లైంట్ రావడం జరిగింది. వెంటనే మేము ఘటనా స్థలానికి వెళ్ళడం జరిగింది. ఆ ఫోన్ ని అక్యూజ్ ని ఇద్దరిని కూడా కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. అందులో ఆల్ వీడియోస్ వర్ డిలీటెడ్ బై ద టైమ్ వి వెంట్ దేర్. వెంటనే ఆ అక్యూజ్డ్ వాడిన క్రైమ్ మొబైల్ ఏదైతే ఉందో దాన్ని సీజ్ చేసుకున్నాం. దాన్ని RFSL దాన్ని APFSL కి కూడా తరలించడం జరిగింది. నిందితుడిని పట్టుకుని విచారణ చేపడుతున్న క్రమంలో మీడియాలో అనేక అవాస్తవ కథనాలు ప్రచురితం అయ్యాయని డీఎస్పీ ఆవేదన వ్యక్తం చేశారు. 200 నుంచి 300 వరకు వీడియోలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోందని, ఆ వార్తల్లో వాస్తవం లేదని డీఎస్పీ తెలిపారు. కాంపౌండర్ ఫోన్లో కేవలం 2 వీడియోలు మాత్రమే ఉన్నాయని, వాటిని గుర్తించి అక్కడి డాక్టర్లు వాటిని డిలీట్ చేశారని కూడా డీఎస్పీ తెలిపారు. కాంపౌండర్ వాడిన సెల్ ఫోన్ను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపామని, పాత వీడియోను రిట్రీవ్ చేసుకున్నారని, లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత కాంపౌండర్పై ఛార్జ్ షీట్ దాఖలు చేసే అవకాశం ఉందని డీఎస్పీ వివరించారు. ఈ కేసు విచారణ దశలో ఉందని, ఈలోగా అవాస్తవాలను ప్రచారం చేయొద్దని డీఎస్పీ భానుదయ విజ్ఞప్తి చేశారు. అయితే ఈ లోపల అన్ని పత్రికల్లో కానీ కొన్ని న్యూస్ మీడియా ఛానల్స్ లో కానీ ఏమొస్తున్నాయంటే చాలా న్యూడ్ వీడియోస్ ని అబ్సీన్ వీడియోస్ ఆ పర్టికులర్ మొబైల్లో మేము రిట్రీవ్ చేసినట్టు 200 నుంచి 300 వరకు అబ్సీన్ వీడియోస్ అందులో ఉన్నట్టు మాకు న్యూస్ రావడం జరిగింది. అదంతా కూడా హిస్టరిక్ న్యూస్ విత్ నో ఫ్యాక్ట్స్ ఆర్ నో ఎవిడెన్స్ అన్నమాట. ఏదైతే మొబైల్ రిట్రీవ్ చేసుకున్నారో అందులో ఒక 2 డ్రెస్ చేంజింగ్ వీడియోస్ ఉన్నాయి ఫీమేల్స్ వి. వెంటనే వాటిని అక్కడ ఉన్న ఫీమేల్ స్టాఫ్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాటిని డిలీట్ చేశారు. ఆ మొబైల్ ని మేము APFSL కి ఫారెన్సిక్ ల్యాబొరేటరీకి తరలించడం జరిగింది. అందులో ఉన్న ఆల్ డిలీటెడ్ డేటా రిట్రీవ్ అవుతుంది. రిట్రీవ్ అవ్వగానే వీల్ ఫైనలైజ్ ద ఛార్జ్ షీట్ టేకింగ్ ద లీగల్ ఒపీనియన్. దయచేసి ఎవరు కూడా హిస్టరిక్ న్యూస్ ని అన్వాంటెడ్ ఫ్యాక్ట్ లేని ఎవిడెన్స్ లేని న్యూస్ ని స్ప్రెడ్ చేయొద్దు అన్నది మా విన్నపం. థ్యాంక్ యూ. ఇది ఓటీకి చాలా క్లోజ్ గా ఉన్న చేంజింగ్ రూమ్ అండి. 1 రూమ్ అవే ఫ్రమ్ దిస్ పర్టికులర్ చేంజింగ్ రూమ్ యుల్ గెట్ ఇన్ టు ద ఆపరేషన్ థియేటర్ అనమాట. అదొక స్టెరైల్ ఏరియా. ఓన్లీ నర్సెస్, ఓన్లీ స్టాఫ్ డాక్టర్స్ తప్ప ఎవరు కూడా ప్రవేశించలేని ప్రదేశము. ఒక స్టెరైల్ అండ్ నో మ్యాన్ జోన్ అనమాట. ఎవరైతే ఆపరేటింగ్ థియేటర్ లోకి వెళ్తారో వాళ్ళు మాత్రమే వెళ్ళగలిగే ప్రదేశం.
authorized people only will go. ఎవరైతే 1 month క్రితం జాయిన్ అయిన వెంకట సాయి ఉన్నాడో he is being working there. సో అది సీసీటీవీ కెమెరా ఫుటేజ్ కవరేజ్ లోకి వచ్చే ఆథరైజ్డ్ ఏరియా కాదు. ఆసుపత్రుల్లో డాక్టర్లు ఉపయోగించే డ్రెస్ చేంజింగ్ రూమ్లు ఎలా ఉంటాయనే విషయాన్ని డీఎస్పీ చాలా క్లియర్గా వివరించారు. ఆపరేషన్ థియేటర్కు అతి సమీపంలో ఉన్న ఆ రూమ్లోకి ఇతరులకు అస్సలు ప్రవేశం ఉండదని డీఎస్పీ తెలిపారు. కామన్ ఎంట్రన్స్ రూమ్ ఏదైతే ఉందో అక్కడి వరకు కెమెరాస్ ఉన్నాయి. ఇంకా లోపల ఏవైతే క్యూబికల్స్ ఉన్నాయో రూమ్స్ చేంజ్ చేసుకోవడానికి అక్కడ కెమెరాస్ లేవు. 6 రూమ్స్ ఉంటాయండి. 3 మేల్ చేంజింగ్ రూమ్స్, 3 ఫీమేల్ చేంజింగ్ రూమ్స్ అనమాట. కామన్ ఏరియా ఎంటర్ అయ్యే వరకు కెమెరా ఉంది. దే హ్యావ్ ఆథరైజేషన్ టిల్ దేర్. లోపలికి వెళ్ళిన తర్వాత ఫీమేల్స్ విల్ గెట్ ఇన్ టు ఫీమేల్ క్యూబికల్స్, మేల్స్ విల్ గెట్ ఇన్ టు మేల్ క్యూబికల్స్. ఇక్కడ ఎండ్ అయిపోయిన కెమెరా ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత సర్వేలెన్స్ లేదు. అంటే లోపల నుంచే వెళ్ళారు అనేది. ఇతను ఏదైతే రూమ్ లో చేంజ్ చేద్దామని లోపలికి వెళ్ళాడో ఆ రూమ్ యొక్క గోడ మీద నుంచి వీడియో తీయడం జరిగింది అనమాట. బట్ వెంటనే ఇమీడియట్ యాక్షన్ వాస్ టేకెన్. He was apprehended and the crime mobile was also seized and forwarded to FSL. అతను మన అరెస్ట్ చేశారు కదా? He is in police custody. సమాజంలో కామాంధులు అడుగడుగునా సంచరిస్తున్నారు. యువతులు, మహిళలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండడమే ఉత్తమ మార్గమని నిపుణులు సూచిస్తున్నారు.